పెళ్లి పేరుతో మోజు తీర్చుకుని విదేశాలకు చెక్కేశాడు ఓ ఎన్ఆర్ఐ. మ్యాట్రిమోనీ ద్వారా వరంగల్ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు శ్రవణ్. ప్రేమించానని చెప్పి పెద్దవాళ్లతో మాట్లాడి పెళ్లి చేసుకున్నాడు. 3 రోజులు కాపురం చేసి చెప్పా పెట్టకుండా విదేశాలకు చెక్కేశాడు. అత్తమామలు కూడా కోడల్ని ఇంట్లో నుంచి తరిమేశారు. జరిగిన మోసాన్ని అర్థం చేసుకునే బాధితురాలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. ఎన్ఆర్ఐ భర్తతో పాటు అత్తమామలపై ఫిర్యాదు చేసింది. నాకు ఆగస్టులో 6వ తారీఖు పెళ్ళైనాక మా అత్తగారింటికి తీసుకొచ్చిండు అబ్బాయి. తీసుకొచ్చి అక్కడ 3 రోజులు నన్ను యూజ్ చేసుకున్నాడు. యూజ్ చేసుకొని నాకు చెప్పకుండా ఐర్లాండ్కి వెళ్ళిపోయాడు. నా బంగారము, నా 2 lakhs మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఫుల్ ఘోరంగా కొట్టిల్లు. నన్ను రాత్రి 1 గంటల రాత్రి బయటికి తీసుకొచ్చి ఇంట్లో నుంచి బయటికి నెట్టేసి ఇల్లు వాళ్ళు. నేను 2 months వెయిట్ చేసిన తను వస్తాడేమో అని. 2 months నుంచి నేను చాలా రోజులు వెయిట్ చేసిన వస్తాడేమో అని. తర్వాత దాన్ని రాలేదు. రాకపోయేసరికి నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు. నెంబర్స్ మొత్తం చేంజ్ చేసుకున్నాడు. నేను మధ్యలో కాలింగ్ కార్డ్ నుంచి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నాకు నువ్వు వద్దు, పుస్తలు మట్టలు తీసేసే టైంపాస్ పెళ్ళి చేసుకున్నా, నాకు ఫారెన్లో అయితే అమ్మాయిలు వస్తారు, ఇక్కడ తాళి కడితే వస్తారేమో అన్న రీజన్తో చేసుకున్నా, నువ్వు అవసరం లేదు అన్నట్టు మాట్లాడిండు. నేను నవంబర్లో పిటిషన్ ఇచ్చిన వరంగల్ కమిషనర్కి. తను తీసుకొస్తామా అన్నాడు. ఏసీపీకి రాసిండు. ఏసీపీకి చెప్పి తీసుకొస్తామా అన్నారు. నేను నవంబర్ నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ పిచ్చిదాని లెక్క తిరుగుతుంటే కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, బయట నడవండి అన్నట్టు మాట్లాడతాళ్ళు. కమిషనర్ వాళ్ళు సిఐ, ఏసీపీ ఉన్న కమిషనర్ సిఎస్ఆర్ ఇప్పటికి కూడా అబ్బాయి వాళ్ళని తీసుకురాలేదు. ఇంకా లేనిపోని అబద్ధాల మీద గలీజ్గా వేస్తాళ్ళు. అవన్నీ నాకు ప్రూఫ్ కావాలి. మాకు అసలు చావాలి అనిపిస్తుంది, బతకాలి అనిపించట్లేదు. మేము మ్యాట్రిమోన్లో పరిచయం, వరల్డ్ నేతలు పరిచయం అయ్యిండు. నా ప్రొఫైల్ చూసి తను వరంగల్కి వచ్చి పెళ్లి చేసుకున్నాడు నచ్చినా అని చెప్పేసి. వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళినాక ఇప్పటి వరకు కూడా తను నన్ను తీసుకెళ్ళి ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను ఫుల్ ఘోరంగా కొట్టిల్లు వాళ్ళ పేరెంట్స్ అంతా. నువ్వు చావు అన్నట్టు మాట్లాడుతాడు. పోలీసు వాళ్ళు మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నారంట. నేను పోలీసు వాళ్ళకి 5 lakhs లంచం పోసిన, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అన్నట్టు మాట్లాడుతాడు. నేను అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తాను. డీజీపీ అనురాగ్ శర్మ సార్ని కలవడానికి వచ్చాము. సార్ కూడా చెప్పాము, ఒకసారి పిటిషన్ ఇచ్చాను, వెళ్ళి ఇస్తే ఏమన్నాడంటే ఒకసారి సీఏతో మాట్లాడండి.